మరి దేవుని సేవ కోసం వీరు ప్రతిష్ఠించారు. ప్రార్థించండి. ఎంత మాత్రం కూడా మరి కుమారుల్లో సాతాను గలిబిలు కానీ మరి ఏది కూడా కలగకుండా జీవితాంతము సమయాలు కదా ఏ విధంగా తన తల్లి ప్రతిష్ఠించినప్పుడు దేవుడి సంధానంలో బ్రతుకు దినములన్నీ ప్రతిష్ఠితుడిగా ఉండాలన్న విధంగా ఈ కుమారుడు దేవుడి సంధానంలో ప్రతిష్ఠితుడిగా ఉండాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ ముగించుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 55వ. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరం ఉంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు ఆనందం ఉంటుందంటే ఆ వ్యక్తి జీవితంలో ఏదైతే కోల్పోతున్నాడో, దేని కొరకైతే ఎదురు చూస్తున్నాడో, ఏదైతే కావాలి అని తాపత్రయపడుతున్నాడో అది దొరికినప్పుడు ఒక గొప్ప సంతోషం కలుగుతుందంట. ప్రైజ్ ది లార్డ్. ఆ సంతోషమే ఈరోజు బంధువులు, రక్త సంబంధులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సంఘ సభ్యులు, దైవ సేవకుల సమక్షములో జరుగుతున్నటువంటి ఈ వేడుకే సంతోష వేడుకే జన్మదిన వేడుక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వేడుక ఇది? జాన్ తర్వాత బ్లెస్సింగ్. ఈ పదాలకు అర్థం ఏంటంటే యోహాను, తెలుగులో యోహాను ఆశీర్వాదం. తెలుసండి యోహానికి ఏమొచ్చిందంట? భార్య అడుగు పెట్టంగానే ఏమొచ్చింది చెప్పాలి? ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదము? ఏ ఆశీర్వాదం అండి? దేవుడు ఒకరికి బదులుగా ఎందరినిచ్చాడు? ఒకేసారిగా. నువ్వు నా కోసం ఏం చేసినావు, నువ్వు నాకు ఏమిచ్చినావు అని ఒకవేళ ఆమెను అడిగితే ఎవరిని? ఆశీర్వాదం అయినటువంటి బ్లెస్సింగ్, ఇంగ్లీష్ నేమ్. ఏమిచ్చినావు అంటే నేను నీకు రెండింతలైనటువంటి ఆశీర్వాదం ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ఒక కుమారుణ్ణి, ఒక కుమార్తెని నేను నీకు ఇచ్చాను, నువ్వు నాకేమిచ్చావు? భార్య భర్తలు అడగవలసినటువంటి క్వశ్చన్స్ అండి. నువ్వు నాకేమిచ్చావంటే, నువ్వు నాకేమిచ్చావంటే నేను నీకు ఇద్దరు సంతానం నీకు ఇచ్చాను అనేసి భార్య చెప్తుందంట. మరి భర్త ఏం చెప్తాడంటే నువ్వు నాకేమిచ్చావు అన్నప్పుడు ఇదిగో ఆ కుమారులకు వారసత్వముగా స్వాస్థ్యాన్ని ఇస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే స్వాస్థ్యం. అయితే ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి ఈ దంపతులు ఎవరయ్యా అంటే జకరియా, ఎలిజబెత్ అనేటువంటి దంపతులు. వీరికి వివాహమై చాలా సంవత్సరమైంది కానీ ఎవరు లేరంట, సంతానం లేదంట. నలిగిపోతున్నారు. ఈయన ఒక సేవకుడు, ఒక యాజకుడు. ప్రతిరోజు కూడా దేవుని సన్నిధికి వచ్చి యాజకత్వంగా బలిని అర్పించి వచ్చినటువంటి అనేకుల కొరకు ప్రార్థనలు చేసి నైవేద్యములు అర్పించి దేవుని సన్నిధానంలో ఫలిస్తూ అభివృద్ధి పొందుతూ ఉండాలి అని సెలవిచ్చిన వాడు. అయితే ఈయన జీవితంలో ఏం లేదంట? ఫలము లేదంట. ఫలము లేదంట. ఫలము లేకపోతే ఈయన ఎవరికన్నా ఏదైనా చెప్దామని చెప్పేసి వెళ్ళినప్పుడు అందరు కూడా అయ్యా సంతానము లేదు, మా కోసం ప్రార్థన చెయ్యి అని చెప్పి చెప్దామని చెప్పేసి దైవసేవకుని దగ్గరికి రావాలంటే ఆ దైవసేవకుడికి అంటున్నారంట నీకే సంతానం లేదు, నువ్వు ప్రార్థన చేస్తే మరి మాకెలా వస్తుంది? చూసారా? చాలా మంది జీవితంలో ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది. నీవే ఫలించలేకపోతే, నీవే అభివృద్ధి చెందలేకపోతే, నీ జీవితంలోనే ఫలము లేకపోతే మరి మాకెలా వస్తుంది ఫలం? మరి మాకెలా వస్తుంది ఆశీర్వాదం?
మా కోసం నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? నలిగిపోయాడంట, కృంగిపోయాడంట. అయితే కురు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దేవదూత వచ్చి ఆయన దగ్గరకు వచ్చేసి చెబుతా ఉంది, ఇదిగో నిశ్చయముగా మీదట ఈ సంవత్సరముకంతా కూడా నీ భార్య గర్భమున ఒక కుమారుడు జన్మించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక కుమారుడు జన్మించబోతున్నాడు. ఆ కుమారుడికి యోహాను అని పేరు పెట్టబోతున్నావు. ఇది నమ్మశక్యం కాలేదంట, నమ్మశక్యం కాలేదంట. ఏంటయ్యా, 80 సంవత్సరాల నుంచి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు, 8 సంవత్సరాల నుంచి దేవుడి సంఘంలో బలులు అర్పిస్తూ ఉన్నాడు, 8 సంవత్సరాల నుంచి దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాడు, అనేకులకు మాదిరికరంగా ఉన్నాడు, అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుడి వాక్కు ఆయన ప్రత్యక్షమై దేవుడి మాట ఆయన దగ్గరకు వచ్చేసి మాట్లాడుతున్నటువంటి ఆ సమయానికి దేవుడి మాటను నమ్మడానికి ఆయన ఏం చేశాడు? వెనుకంజ వేశాడట. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనం అడిగినటువంటి ప్రతిది కూడా మనకు ఇవ్వడానికి ఆయన సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేరయ్యా, 80 సంవత్సరాలు ఎదురు చూశాను, మూయబడిన నా గర్భము తెరవబడుతుందా? తెరవబడిదే. మూయబడిన గర్భము తెరవబడదు, నాకు సంతానము కలగదు. దేవుడు పేరుతో సహా చెప్తాడు. అదే దేవుడు. దేవుడు ఏం చేస్తాడయ్యా? పేరుతో సహా చెప్తాడు. నీ గర్భమున పుట్టినటువంటి నీ కుమారుడికి యోహాను అను పేరు పెడతావు. ఆమేన్. యోహాను అను పేరు పెడతావు. అవునా? అవును. నీవు నమ్మలేదు కనుక నీ కుమారుడికి ఆ పేరు పెట్టేంత వరకు కూడా నీ నోరు ఏమైపోతా ఉంది? మూతబడిపోతా ఉంది. బయటకు వచ్చాడు. అందరు అడుగుతా ఉన్నారు, ఏమయ్యా, దేవదూత నీ దగ్గరకు వచ్చింది కదా, ఏం మాట్లాడింది? దేవదూత ఏమని సెలవిచ్చింది? ఏం మాట్లాడింది? ఏమైనా చెప్పవా అంటే సైగలు చేస్తా ఉన్నాడు. ఇంకా అర్థం కావట్లే, సైగలు చేస్తా ఉన్నాడు. ఏం అర్థం కావట్లేదు, ఏం జరిగిందో అర్థం కావట్లేదు. దేవుడు చెప్పిన మాట ప్రకారము ఎలిజబెత్ గర్భం ధరించింది, ఒక చక్కటి కుమారుణ్ణి కనింది. కనిన తర్వాత ఆ కుమారుడికి ఏం పెట్టాలి? పేరు పెట్టాలి. ఏం పెట్టాలండి? కుమారుడికి ఈరోజు ఆ కార్యక్రమం కూడా ఉంది. మరి జాన్ బ్లెస్సీ దంపతులకు దేవుడు ఇచ్చినటువంటి 2 సంతానమునకు ఒక చక్కని పేరు పెట్టాలని చెప్పేసి దేవుడు ప్రేరేపణ కలిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చక్కని పేరు. అప్పుడు తండ్రి అడుగుతా ఉంది, తల్లిని అడిగారంట, అమ్మా నీ కుమారుడికి ఏం పేరు పెట్టాలి? నా కొడుకు యోహానాని పెట్టాలి. అవునా? యోహానా. ఈ పేరు మన ఊర్లో ఎవరికి లేదే, మన ఇంట్లో ఎవరికి లేదే. మన ఈ ఇంట్లో లేదు, ముందరింట్లో లేదు, వెనకింట్లో లేదు, పక్కింట్లో లేదు, ఎవరింట్లో లేదా ఈ పేరు. మరి నీకెందుకు ఈ పేరు పెట్టాలి అనగానే, అవునా ఈ ముస్లామా ఏదంటే ఆ పేరు అంటుంది కదా, సరే భర్తను అడుగుదాము అని చెప్పేసి భర్త కాడికి వెళితే ఆయన పలక బలపం తీసుకొని రండి అని చెప్పాడు. పలక బల్పం తీసుకొని వచ్చి ఆ కుమారుడి పేరు రాయంగానే మూయబడిన నోరు తెరవబడింది. ప్రైజ్ ది లార్డ్. యోహాను పుట్టుక, అతని పుట్టుక వలన అనేకులు సంతోషించిరి. మరి ఈ రోజు జాన్ బ్లెస్సీ దంపతులకు దేవుడిచ్చినటువంటి కుమారుడు కుమార్తె వారి యొక్క పుట్టుక వలన మనందరికి కూడా ఏం కావాలి? సంతోషం కావాలి. నాతో కూడా మీరందరూ కూడా సంతోషించండి. ఎందుకొరకు తెలుసా? దేవుడు వారి ఇద్దరి ఎడల ఏం పడ్డాడు? కనికరపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కనికరపడ్డాడు. యోహాను అను పేరులో ఎంతో అర్థం ఉంది. యోహాను తండ్రుల మనస్సును పిల్లల వైపును, పిల్లల మనస్సును తండ్రుల వైపును త్రిప్పువాడని
బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. యోహాను పుట్టిన వెంటనే, యోహాను పుట్టుకకు ముందు తండ్రి నోరు మూత వేయబడింది. కారణం ఏంటో తెలుసా? ఒకవేళ ఆ తండ్రి 10 మందికి ప్రచురం చేస్తే, ఇదిగో యేసు ప్రభు వారి యొక్క జన్మకు ముందుగా ఇదిగో ప్రభు మార్గమును సిద్ధపరచుడి అన్నటువంటి ఒక స్వరం ముందు బయలుదేరాలి. ఆ స్వరమే యోహాను. అందరికి తెలవకూడదు. ఇది ఏమై ఉండాలి? మరుగై ఉండాలి. మరుగై ఉండాలంటే ఎవరి ద్వారా అయితే ఈ మాట చెప్పబడింది వారి నోరు ఏం కావాలి? మూతబడాలి. ఆ నోరు ఎప్పుడు మరలా తెరవబడాలంటే ఆ పేరు ఈ భూమి మీద మొదట పలకంగానే మూయబడిన నోరు తెరవబడాలి. హల్లెలూయా. అయితే ఈ కుటుంబ వ్యవస్థను భార్య, భర్త, పిల్లలు, మరి ఇది మనుషులు ఎంత కట్టినా, మనుషులు ఎంత నిలబెట్టినా, దేవుడి చిత్తంలో అది కట్టబడకపోతే, దేవుడి చిత్తంలో అది అంటుకట్టకపోతే అది ఏమవుతుంది అంటే 127వ కీర్తన మొదటి వాక్యం ధ్యానం చేసుకుందాం. యెహోవా ఇల్లు కట్టనిలా దాని కట్టువారి యొక్క ప్రయాస వ్యర్థమే. ఒక ఇల్లు కట్టాలంటే దానికి ఎవరు కావాలి? మేస్త్రి కావాలి. ఆ ఇల్లు ఎలా కట్టాలి? అయ్యా, ఆ ఇంటికి పునాది లేదు, ఇసుక మీద కట్టేశాం, కట్టుకపోయింది, చక్కగా ఉంది, అందంగా ఉంది, సౌందర్యంగా ఉంది, అబ్బో ఇల్లు చాలా ముచ్చటగా ఉందంటే గాలి, వాన, వరద, నీరు, నిప్పు వచ్చినప్పుడు ఆ ఇల్లు ఏమైపోతుందంట? కూలబడిపోతుందంట. కారణం ఏంటి? ఆ ఇంటికి కింద ఏం లేదు? ఫౌండేషన్ లేదు. ఆ ఇంటికి కింద ఫౌండేషన్ లేదు. అయితే ఒక ఇంట్లో కడుతున్నటువంటి మేస్త్రి ఏం చేస్తాడో తెలుసా? మొట్టమొదటిగా కింద పునాది అన్నది గట్టిగా స్థిరంగా వేస్తే దానిపైన ఎన్ని బిల్డింగులు వేసినా కూడా అది స్టాండర్డ్ గా ఉంటుంది. ఈ ఉదయకాలంలో దేవుడు కూడా మాట్లాడేదే, యెహోవా ఇల్లు కట్టించనిలా దాని కట్టువాని యొక్క ప్రయాస వ్యర్థమే. ఒక కుటుంబాన్ని కట్టాలంటే అది దేవుడి వల్ల మాత్రమే సాధ్యం. దేవుడి మాత్రమే ఆ కుటుంబాన్ని కట్టాలి. మనుషులు ఒక కుటుంబాన్ని కట్టాలని, ఒక కుటుంబాన్ని నిలబెట్టాలని ఎంత ప్రయత్నం చేసినా, ఎంత మంది కాళ్ళు మొక్కినా కూడా అది కుదరదు. కారణం ఏంటో తెలుసా? దేవుడి చిత్తములో లేనటువంటి ఏ కుటుంబం కూడా అది నిలువబడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కట్టాలి. అయితే దేవుడు ఒక కుటుంబాన్ని కట్టాలంటే ఆ కుటుంబంలో ఏమి కావాలి? 127వ కీర్తన 3వ వాక్యం ధ్యానించండి. 127 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. హల్లెలూయా. కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యం, గర్భఫలం అన్నది దేవుడి చిత్తంలో ఎంతో విలువైనది. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం. దేవుడి స్వాస్థ్యము అయినటువంటి కుమారులు ఏం చేస్తారంట? ఒక కుటుంబం అన్నది కట్టబడాలి అంటే ఆ కుటుంబంలో కావలసినది ఏంటో తెలుసా? సంతానం కావాలి. ఆ కుటుంబానికి ఏం కావాలయ్యా? సంతానం కావాలి. ఆ కుటుంబంలో సంతానం లేకపోతే, ఆ కుటుంబంలో ఇదిగో పిల్లలు లేకపోతే ఆ కుటుంబం కట్టబడదు అంటారు. ఇదిగో నీ భర్త ఎంత సంపాదించినా కూడా నీ జీవితం ఏమైనా తెలుసా? మోడుబారిపోయింది. నువ్వు గొడ్రాలువే, నీ జీవితం మోడుబారిపోయింది కనుక ఇదిగో ఎవరు ఏదో ఎన్నో మాటలు ఎన్నో వాటి వల్ల మనలను కృంగదీస్తూ ఉంటారంట. వాక్యం అంటుంది, యెహోవా ఇండ్లు కట్టాలి, యెహోవా పట్టణాన్ని కాపాడాలి, యెహోవా కుమారులను అనుగ్రహించాలి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. నువ్వు కొన్ని కోట్లు సంపాదించినా కూడా దానిని అనుభవించవాళ్ళు లేకపోతే, సంపాదించినంత కూడా తెలుగులో ఒక సామెత ఉంటుంది. ఏంటో తెలుసా? పాసి పండ్లోడు సంపాదిస్తే బంగారు పండ్లోడు తిన్నాడంట. ఏమంట?
పాసి పనులోడు సంపాదిస్తే బంగారు పనులోడు తిన్నాడంట. ఆ సామెత మనకొద్దు. అయితే ఈ గర్భఫలం అన్నది, ఈ యొక్క స్వాస్థ్యం అన్నది ఎవరి ద్వారా మనకిస్తారు? ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైనటువంటి ప్రతి వరమును పర సంబంధమైనటువంటి జ్యోతిర్మయుడగు తండ్రి వలన కలుగును. ఎవరి వలన కలుగుతుంది ఇదంట? దేవుడి వల్ల మాత్రమే కలుగుతారు. సంతానము లేనటువంటి హన్న ఎవరి దగ్గరకు వచ్చిందండి? బంధువుల దగ్గరికి పోయి ఏడవలా, తల్లిదండ్రుల దగ్గరికి పోయి ఏడవలా, కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి ఏడవలా. అయ్యో నా గర్భం మూతబడిపోయింది, నాకు సంతానం లేదని చెప్పేసి ఏడవలా. దేవుడి దగ్గరికి అంటే ప్రతి ఈవియును, సంపూర్ణమైనటువంటి ప్రతి వరమును అనుగ్రహిస్తున్నటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళింది. కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. ఒక చక్కటి కుమారుణ్ణి సంపాదించింది. ఆ కుమారుడి పేరు సమూయేలు అని పెట్టగలిగింది. చప్పట్లు కొట్టి దేవుని నామమును పరచు. హల్లెలూయా. సమూయేలు అను పేరు పెట్టబడింది. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము గర్భఫలం అనగా నీ గర్భం నుంచి దేవుడిచ్చినటువంటి కుమారుని కావచ్చు, కుమార్తెను కావచ్చు, నీవేం చేయాలి? వారిని ఎలా పెంచాలి? ప్రతి కుమారుని కావచ్చు, ప్రతి కుమార్తెను కావచ్చు, ఎలా పెంచాలి? ఇది ఒక్క మాట చూసుకొని మనం ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వాక్యం ధ్యానం చేసుకుందాం. బాలుడు నడవలసిన త్రోవ, నీ గర్భమున పుట్టినటువంటి నీ కుమారుడికి కావచ్చు, నీ కుమార్తెకు కావచ్చు, ఏమి నేర్పాలి? త్రోవ. వాడు ఎలా నడవాలి, వాడు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా వాడి కుటుంబాన్ని కట్టుకోవాలి, ఎలా దేవునిలో నడవాలి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము. అలా నేర్పకుండా కొంతమంది ఇష్టానుసారంగా కుమారులను, పోన్లే చిన్నవాడలే, పోన్లే చిన్న కూతురలే, ఏదైనా చేయనిలే. జాగ్రత్త. బైబిల్లో వాక్యం ఉంటుంది, తండ్రి ఏది చేస్తుంటాడో కుమారుడు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నువ్వు చేస్తున్న ప్రతిదీ కూడా నీ పిల్లలు చూస్తున్నారు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు తల్లివైతే నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచు. నువ్వు తండ్రివైతే నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎలా నడుస్తున్నావో, ఎలా జీవిస్తున్నావో, ఎలా ముందుకు వెళ్తున్నావో అదే దారిలో నీ కుమారులు, నీ కుమార్తెలు నడుస్తూ ఉన్నారు. నువ్వు చేస్తున్న ప్రతిదీ కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. కనుక వారి ముందర నీవు నడుస్తున్న నడవడిక జాగ్రత్తగా చూసుకుంటే నీ జీవితంలో నీ పిల్లలు వారు నడవలసిన త్రోవను నిన్ను చూసి వారు నేర్చుకుంటారు. ఏమ్మా ప్రార్థన చేసుకున్నాము ఈరోజు, అందరూ కూడా ప్రార్థన చేద్దామంటే ఏమంటది? కొంచెం లేట్ అవుతుంది, నేను వంట చేయాలి, తర్వాత చేసుకుంటా. లేదు మీరు చేసుకోండి, నేను తర్వాత వస్తా అంటాడు భర్త. ఎందుకు? దేవుడి పని చేయటానికి, దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదా? లేదు, నువ్వు సెల్ ఫోన్ చూస్తా ఉన్నావు 24 గంటలు. ఏంటయ్యా? మొన్న ఒక వ్యక్తి నాకు చెప్పాడు, గుడ్ షెపర్డ్ స్కూల్కి వెళ్తున్నా, ప్రేయర్ చేయండి అని చెప్పాడు. కొడుకుని దాంట్లో వేస్తున్నామన్నా, ప్రేయర్ చేయండి అన్నాడు. ప్రేయర్ చేశా. ప్రేయర్ చేసిన తర్వాత, ఏమైనా ఎలా ఉంది పిల్లోడు స్కూలు అన్న బాగానే ఉందన్నా, మేడం మమ్మల్ని తిట్టిందన్నా అన్నాడు. ఎందుకు తిట్టింది అన్న? కారణం ఏంటి అన్న? మీ పిల్లలు భోజనము ఎలా చేస్తారు అని అడిగింది మేడం. ఎలా చేస్తారు అనగానే అప్పుడు ఆ పిల్లోడు చెప్పాడంట, ఏం లేదు మేడం, నా కొడుకు సెల్ ఉంటేనే బువ్వ తింటాడు, లేకపోతే బువ్వ తిన్నాడు. వాడు ఏముంటేనంట? సెల్ ఉంటేనే భోజనం, లేకపోతే భోజనం లేదు. నెంబర్ 2, ఇప్పుడు వీడు ఇంట్లో ఉంటే భోజనం బాగా తింటున్నాడు, సెల్ ఉంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? తల్లిదండ్రులు ఏం చేశారు? కేర్ర కట్టించారు. మేడం ఉంది, కర్ర పట్టుకుంది, తిండ్రా అంటే వాడు తిండో. కలిపి ఆయమ్మ నోట్ల ముద్ద పెడతా ఉంది, ఉమ్ముస్తున్నాడు బయటికి.
ఏమైందిరా కొడదామా? చిన్న పిల్లోడు వాళ్ళ నాన్న పిలిపించి భయంకరంగా మేడం తిట్టిందంట. నువ్వు చేస్తున్నటువంటి ఆ పనికి మాల పని వల్ల నీ కొడుకు ఏమాడు ఈరోజు ఇలా తయారయ్యాడు. గమనించి బిడ్డలారా, నువ్వు ఏ నడవడిక నడిపిస్తున్నావో అదే నడుచుకుంటాడు. జాగ్రత్త. ఆ తర్వాత నీ కుమారుడికి నీ కుమార్తెకు ఏమి నేర్పించాలని దేవుడు చెబుతా ఉన్నాడు. వారు నడవలసిన త్రోవలు, ఏ త్రోవలు నడవాలని చెప్పేసి దేవుడు నేర్పిస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4 నుంచి కొన్ని వాక్యము ధ్యానం చేసుకుందాం. నీవు నీ కుమారులకు వేటిని అభ్యసింప చేయాలి? నీ పిల్లలకు సినిమా పాటలు పాడమని చెప్పాలా? సెల్ ఫోన్ లో రీల్స్ చూడమని చెప్పి చెప్పాలా? సెల్ ఫోన్ లో మిగతా అవి ఇవి చూడండి అని చెప్పి చెప్పాలా? లేదంటే ఇదిగో అత్తొచ్చింది అనుకో, ఇంటికి అత్తొచ్చింది అనుకో, ఈడేమంటాడు కొడుకు, అత్తో నీ బిడ్డని ఇస్తావా నాకు? ఈడి వయసు ఎంత అడుగురా, ఏం తల్లి అడుగు. వాయు వరుస లేకుండా మాటలు. ఒక తండ్రి ఏం చేసిందంట, చిన్న పిల్లోని వాడిని ఎత్తుకొని ఆ చిన్న కాలు అంత ఉంటది కదండి, ఇప్పుడు మా వినిగాని కాలు గంతే ఉంటది, అది తీసుకొని కాలు తీసుకొని కొట్టి అబ్బా అమ్మను కొట్టిండ్రో అని చెప్పేసి ఇట్లా పూసుకుంటుందంట కాలుతో. కొంచెం పెద్దగా అయ్యిండు 3 ఏళ్లకు, మళ్ళీ వాడు అలా కొట్టినప్పుడు బో నా కొడుకు కొట్టినాడు అని చెప్పేసి 16 ఏళ్ల వయసు వచ్చింది. తల్లి తండ్రులు ఏదో గొడవ పడుతున్నాడు. తండ్రి తల్లిని ఒకే చేయి చేసుకున్నాడు. కొడుకు దూరం నుంచి వచ్చాడు, పఠాలమని చెప్పేసి తండ్రికి చంపగేసుకున్నాడు. ఆ తండ్రి నిలదీసి అడుగుతా ఉన్నాడు, ఏం రా నన్ను కొట్టావు అనగానే, ఎందుకు కొట్టకూడదు? 3 ఏళ్ల వయసు నేను నాకున్నప్పుడు నా చెంపతో నా చేత నిన్ను కొడితే ఏమన్నావు? బాగా కొట్టానన్నావు కదా, మరి ఇప్పుడేమైంది? ఓర్చుకో. నువ్వు చేసిన ప్రతిదీ కూడా పిల్లలు గమనిస్తూ ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు నీ కుమారులకు ఏమి నేర్పించాలంట? దేవుడి ఆజ్ఞలు, దేవుడి వాక్యము, దేవుడి పాటలు, దేవుడి మాటలు, దేవుడి సన్నిధానంలో బైబిల్లో ఏమైతే ఉన్నదో ఆ మాటలను వారికి అభ్యసింపచేసి, నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొన్నప్పుడును, లేచినప్పుడును దేని గురించి మాట్లాడాలి? దేని గురించి? అయ్యా మీ అత్తట్లా, మీ మామిట్లా, మీ అన్నిట్లా, మీ వదినిట్లా ఏంటి ఇయ్యా నేర్పించేది పిల్లలకు? వాళ్ళింటికి పోవాకు, వీళ్ళింటికి పోవాకు, నీ ఇష్టం అని చెప్పేసి వాడట్లా వీడిట్లా ఇవే నేర్పించేది పిల్లలకు. నువ్వు ఏం నేర్పించాలి? దేవుడి మాటలు నేర్పించాలి. ఎక్కడెక్కడ? కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, బయటికి వెళ్తున్న ప్రతి త్రోవలో దేవుడి మాటలు నేర్పించాలి. దేవుడి త్రోవల వాళ్ళు నడిచేలా చేయాలి. దేవుడి మార్గమున వాళ్ళు వెళ్ళేలా చేయాలి. ప్రభు కొరకు బ్రతికేలా నీ పిల్లలను చేయాలి. బైబిల్ గ్రంథంలో ఫిలిప్పు అన్నటువంటి ఒక దేవుని యొక్క శిష్యుడు ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడు. ఆయనకు 3 కుమార్తెలు. ఆ 3 కుమార్తెలు ఎవరో తెలుసా? ఆ 3 కుమార్తెలు కూడా ప్రవక్తలు. చప్పటి దేవుని మహిమపరచు. హల్లెలూయా. ఆ 3 కుమార్తెలు కూడా ప్రవచిస్తూ ఉన్నారు, దేవుడి మార్గమును బోధిస్తూ ఉన్నారు, అనేకులకు మాదిరికరంగా ఉన్నారు వారు. మరి నీ పిల్లలు ఎలా ఉన్నారు ఈ రోజు? నీ పిల్లలు నీ మాట వింటున్నారా? నీ పిల్లలకు ఏం నేర్పిస్తా ఉన్నావు? గమనించు బిడ్డలారా, ఈ ఉదయకాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. వారు పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడవలెను. తర్వాత సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ఏం కట్టుకోవాలంటే చేతులకు? రాఖీ పండుగ వస్తే ఇదిగో చెల్లి వచ్చి అన్నకు రాఖీ కడితే అన్నకు సురక్ష. ఎవరు కడితే సురక్ష అంట? చెల్లి వచ్చి అన్నకు రాఖీ కడితే అన్న సంవత్సరం అంతా బతుకుతాడు. లేకపోతే చెప్పండి, ఈవిడ కట్టకపోతే
మరి మాకు ఏ రోజు నేను మా శ్రమతో నేను కట్టించుకోలే, నేను బతుకుతున్నానే. అవునా? ఏ రోజు మా చెల్లెలతో కానీ మా అక్కలతో కానీ నేను రాకిన కట్టించుకోలే, ఇంతవరకు అయింది. మరి నేను బతుకుతున్నానే. చెప్పండి, ఇదా నీ భక్తి? ఇదే నువ్వు నేర్పించాల్సింది. బాసికల వలె దేవుని మాటలు ధరించాలి, దేవుని మాటలు కట్టుకోవాలి. అయితే ఆ విధంగా వాటి గురించి నువ్వు ఎప్పుడైతే కట్టుకుంటావో అప్పుడు నీ పిల్లలు వారు ఏమవుతారంట, ప్రభు మార్గమును తొలగిపోకుండా చక్కగా ఉంటారంట. బైబిల్ గ్రంథంలో యెషయా అన్నటువంటి దైవజనుడు ఉన్నాడు, ఆ ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తకు 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు కూడా ఎలా ఉన్నారో తెలుసా? ఇశ్రాయేలీయులకు సూచనలుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి నీ పిల్లలు కూడా ఇదిగో నీ బంధువులకు ఒక సూచనగా ఉండాలి, నీ రక్త సంబంధులకు ఒక సూచనగా ఉండాలి. నీవు ఎలాగైతే నడిచావో, ఏమైతే నేర్చుకున్నావో అదే నీ పిల్లలకు నేర్పించాలి. నీ చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళానయ్యా, సండే స్కూల్లో ఏం చెప్పారు? అవి చెప్పారు, ఇవి చెప్పారు. మరి నువ్వు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నావు పిల్లలకు? ఇప్పుడు నువ్వు ఏం చెప్తా ఉన్నావు? అయితే పిల్లలకు ఇవి చెప్పాలి, అవి చెప్పాలి అంటున్నాం కదా. మరి ఒక తల్లిగా, ఒక తండ్రిగా పిల్లల పక్షాన నీ బాధ్యత ఏంటి? దేవుడి మాటలు మొదట నేర్పించాలి, దేవుడి కొరకు వారు బ్రతికేలా చేయాలి. చెప్పడం నీ వంతు అయిపోయిన తర్వాత వాళ్ళ కొరకు ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీవేం చేయాలి? విలాపవాక్యములు 2:19 మనం చూద్దాం. ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఇదిగో నీ పిల్లలు బాగా ఉండాలంటే, నీ పిల్లలు ఫలించాలంటే, నీ పిల్లలు అభివృద్ధి పొందాలంటే, నీ పిల్లలు దేవుడి మార్గంలో నడవాలంటే ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు చేయవలసిన బాధ్యత ఏంటో తెలుసా? రేయి మొదటి జామున నీవు లేచి నీ చేతులను దేవుడి వైపు ఎత్తి, దేవుడి వైపు నీ చేతులను చాపి ప్రభు సన్నిధానంలో నీ హృదయాన్ని కుమరించి ఏం చేయాలి? వేకువ జామున వారి కొరకు ప్రార్థన చేయాలి. ఒక తల్లిగా నువ్వు అది చేస్తున్నావా? ప్రార్థన నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు నీ కుమారుడు నీ మాట వినకుండా తిరుగుతున్నాడంటే, నీ మాట వినకుండా నీకే ఎదురు చెప్పి సమాధానం చెప్పి నిన్నే టార్చర్ పెడుతుండంటే అర్థం ఏంటో తెలుసా? లోపము వాన్లో లేదు, నీలో ఉంది లోపం. నువ్వు వాడి కోసం ప్రార్థన చేయలే, వాడిని పెంచిన విధానం అది కాదు. ఎంతో పద్ధతిగా పెంచావు, ఎంతో ప్రార్థనఫుల్గా ఉండాలనేసి అనుకున్నావు. కానీ నువ్వు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలలో ఏం జరిగిందో తెలుసా? ప్రార్థన లేదు నీలో. అందుకే ఈ ఉదయకాలం దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధానములో నీ హృదయాన్ని కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు ప్రార్థన చేయము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎలా చేస్తావయ్యా? రాత్రి పడుకుని లోపు 12 అవుతుంది, 1 గంట అవుతుంది, ఉదయాన్నే ఎట్లా లెగలేకపోతున్నామే. యోబు అనే దైవజనుడు ఏం చేసేవాడంట? 1వ అధ్యాయము 5వ వాక్యం ధ్యానించండి. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుడిని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలులను అర్పించుచు వచ్చెను. చాలండి. హల్లెలూయా. యోబు అనే దైవజనుడు ప్రతిరోజు కూడా ఏం చేసేవాడంట? వారి విందు దినాల్లో ఎక్కడ పిలిచేవారు? అన్న ఉన్నాడు, అక్క ఉంది, తమ్ముడున్నాడు, చెల్లెలు ఉంది. వారి పిల్లలకంట ఏం చేసేవాడంట? వాళ్ళు ఏదో విందుకు, ఇప్పుడు మన జాన్ మిమ్మల్ని అందరినీ విందుకు పిలిచాడు. విందుకు పిలిచినప్పుడు మీరేం చేశారు? చక్కగా వచ్చారు.
దేవుడి సన్నిధానంలో ఆరాధిస్తున్నారు. తర్వాత వాళ్ళకి కలిగిందేదో తీసుకొని మీకు కలిగిందేదో వారికి ఇచ్చి వెళ్ళిపోతారు. బాగానే ఉంది. అయితే ఇలా విందులు జరిగినప్పుడంట ఏం జరిగిందంట? విందులు జరిగినప్పుడు అక్కడ ఏం తప్పు జరిగింది? ఏం తప్పు జరగల. కానీ అక్కడ ఉన్నటువంటి యోబు అక్కడ జరిగినటువంటి ఏదో తప్పు చేస్తారేమో, ఏమైనా పాపం చేస్తారేమో, నా పిల్లలు దేవుడికి విరోధంగా ఏదైనా తప్పిదం చేస్తారేమో, పాపము చేస్తారేమో, దేవుని నామాన్ని అవమానపాలు చేస్తారేమో, ఏమో తెలీదు అని చెప్పేసి వారి నిమిత్తమై ఏం చేసేవాడంట? ప్రతిరోజు అరుణోదయంలో లేచి బలులు అర్పించేవాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వాక్యంలో, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెనో అదే కాని తానంతట తాను ఏది కూడా చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు అలాగే చేయును. హల్లెలూయా. తండ్రి ఏం చేస్తాడు? యోబు ఏం చేస్తున్నాడు? ఉదయకాలం లేచి బలులు అర్పిస్తా ఉన్నాడు. యోబు కుమారులు కూడా ఏం చేస్తారో తెలుసా? వారు చనిపోక ముందు దేవుడి సన్నిధానంలో నమ్మకముగా లేచి బలులను అర్పణలను అర్పించి తమ కుటుంబాలకు యోబుకు మాదిరిగా వారు నిలిచారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవుడి సన్నిధానంలో దేవుడు ఇచ్చినటువంటి గర్భఫలమైనటువంటి నీ కుమారుడు నీ కుమార్తె, వారికి ఏవేవి నేర్పించాలి, ఎలా ఉండాలి అని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ విధంగా చేస్తే నీ భార్య నీ పిల్లలు ఎలా ఉంటారు? ఒకసారి చూద్దాం. 128వ కీర్తన 128వ కీర్తన మొదటి నుంచి 2 వాక్యం ధ్యానం చేసుకుందాం. నీ పిల్లలు నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందంట. నీ పిల్లలు నీ భోజనం పళ్ళ చుట్టూ ఒలీవల మొక్కల వలె వారు ఉంటారు. ఎప్పుడు దేవుడి యందు భయభక్తులు కలిగి నీ పిల్లలను నీవు పెంచినప్పుడు, నీ పిల్లలను నువ్వు వారికి దేవుడి వాక్యము వారి వారి నడవలసిన మార్గాల వారికి నేర్పించినప్పుడు, దేవుడి సన్నిధిలో వారిని ఉంచడమే కాకుండా వారి కొరకు ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ బాధ్యత నీవు నెరవేర్చినప్పుడు నీ పిల్లలు ఎలా ఉంటారంట? నీ భోజనపు బల్ల చుట్టూ ఫలించు ద్రాక్షవల్లి వలె వారు ఉంటారు. ఒలివ మొక్కల వలె వారు ఉంటారు. నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె, నీ లోగిట నీ భార్య ఫలి ద్రాక్షవల్లి వలె ఉంటుంది. ఆ విధంగా ఉండాలంటే నీ పిల్లలకు నువ్వు మొదట ఏం నేర్పించాలి? మార్గములు నేర్పించాలి. నీ కుటుంబాన్ని దేవుడు కట్టాడు. దేవుడు కట్టిన ఇంటిలో ఉండవలసింది ఏంటో తెలుసా? వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. మూడవదిగా ఏముండాలో తెలుసా? ఐక్యత ఉండాలి. నాలుగవదిగా ఒకసారి చూద్దాం. నీ పిల్లలకు నువ్వు దేన్ని నేర్పాలి? నేర్పవలసింది ఏంటి? లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. నీ పిల్లలకు ఏమి నేర్పాలి? జ్ఞానం నేర్పాలి. యేసు జ్ఞానమునందును వయస్సునందును దేవుడు దయందును మనుషుల దయ పొందుకునే వారిగా ఉండాలి. నీ పిల్లలకు నువ్వు గర్వాన్ని నేర్పకూడదు. బుద్ధి వివేకములు కలిగినటువంటి ఆత్మ నీ పిల్లలకు రావాలంటే, నీ పిల్లలను నువ్వు దేవునిలో పెంచాలంటే, దేవుని దయ మనుషుల దయందును వయస్సునందును జ్ఞానమునందును వారు వర్ధిల్లాలంటే వారిలో మొట్టమొదటిగా నేర్పవలసింది ఏంటో తెలుసా? చదువు, సంస్కారము వారికి నేర్పించాలి. నీకు శక్తికి మించిన ప్రయాణం వారికి ఏమి అవసరం లేదండి. నీ పిల్లలకు ఆస్తులు, అంతస్తులు, మిద్దెలు, మేడలు ఇవి ఏవి కాదు. చదువు ఉంటే వాడు ఎక్కడికి పోయినా కూడా బతకగలడు. ఆమేన్. నీ పిల్లలకు నువ్వు ఇవ్వాల్సింది చదువు. నేను మొన్న హైదరాబాద్కి వెళ్ళాను. హైదరాబాద్కి వెళ్తే పైన శుక్రవారం ఇదే సమయానికి హైదరాబాద్కి వెళ్తే ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు
ఆ పాపను అడిగా, ఏం చదువుతున్నావు అన్న. 5th క్లాస్ చదువుతున్నాను అన్నారు. అన్న తర్వాత నీకు టేబుల్స్ వస్తాయా? వస్తాయి. చెప్తావా? చెప్పు. చేతులు కట్టుకొని 1 నుంచి 10 ఎక్కాలు, 1 to 10 టేబుల్స్ గడ 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 నీళ్లు తాగి నీళ్లు తాగుతా ఉంది. ఎలా ఎలా తాగుతా ఉంది? నీళ్లు తాగినట్టుగా దన దన గడ 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 చెప్తా ఉంది. 1 నుంచి 10 ఎక్కాలు దన దన. నేను ఎక్కడ తప్పిపోద్దని చెప్పేసి నేను సెల్ ఫోన్ ఆన్ చేసుకుని దాంట్లో చూస్తా ఉన్నా, ఎక్కడ తప్పు చెప్పుద్దామో అని చెప్పేసి. లేదే, నా సెల్ ఫోన్ తప్పు చెప్పింది, కొన్ని కరెక్ట్గా అమ్మాయి చెప్పింది. నేనేం చెప్తానంటే, నీ పిల్లలకు నువ్వు ఎదుగో అవి సంపాదించాను ఇవి సంపాదించాను కాదు, ఎన్ని ఏమున్నా కూడా వారికి చదువు, సంస్కారము, మర్యాద, మట్టు మర్యాద నేర్పించకపోతే వారు గాడిదల కంటే కూడా హీనంగా బతుకుతారు బయట. అవునా? ఎలాగండి? గాడిదల కంటే కూడా హీనంగా బతుకుతారు. కారణం ఏంటి? ఒక అబ్బాయి నేను రీల్స్ చేస్తాను అని బట్టల షాపులో పనిచేస్తున్నాడు, కూర్చున్నాడు. ఇంకా అన్ని చేస్తా ఉన్నావు, లైక్లు బాగా వస్తున్నాయి, ఫాలోవర్స్ బాగా వస్తున్నాయి, లెక్కలు సంపాదించాలి, బాగా డామ్ డమ్ అనుకున్నాడు. బాగా డబ్బులు వస్తున్నాయి కదా. ఎవడో ఒకడు కామెంట్ పెట్టాడంట, అన్నా నువ్వు ఉరి వేసుకునేటట్టుగా నాకు ఒక వీడియో కావాలి, నువ్వు పెట్టు అన్నాడంట. చూడండి, వీడేం చేశాడు? ఊరేసుకోవాలా, వీడియో తీయాలా పెట్టుకున్నాడు. వీడియో పెట్టుకున్నాడు. అందరు పడుకున్నప్పుడు వీడియో ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా ఊరేసుకున్నాడు. వేసుకున్నాడు కానీ ఇంకా దాన్ని దిగనికి రావడంలా. ఎవరు లేరు, అందరు పడుకున్నారు. రూమ్ లో గడ పెట్టుకున్నాడు గట్టిగా. అమ్మ లేదు, నాన్న లేదు. ఉదయం కంతా లేచి చూస్తే ఏమయ్యాడు? విగత జీవులా పడిపోయాడు. కారణం ఏంటి? నీ పిల్లలను విచ్చలు విడిగా ఆ సెల్ ఫోన్లలో ఏవేవో చూసి ఏదో రకంగా ఎగురుతా ఉన్నారే. ఒక తల్లిగా ఇదేనా నువ్వు నేర్పించేది సంస్కారం? సినిమా పాటలకు డాన్స్ చేస్తా ఉన్నారు. ఒక క్రైస్తవుడు అయ్యుండి, దేవుడి బిడ్డ అయ్యుండి, దేవుడి సన్నిధానంలో ఉండవలసిన నీవు విచ్చలవిడిగా వారిని పెంచితే రేపు పొద్దున వారికి ఏదన్నైతే వారి ఆత్మలకు జవాబును చెప్పగలవా? దేవుడి దయ, మనుషుల దయ, మనుషుల జ్ఞానము, దేవుడి జ్ఞానము వారిలో ఉంటుందా? ఏం నేర్పిస్తా ఉన్నావు? నిన్ను చూసి నీ పిల్లలు ఏం చేస్తున్నారో వారి పిల్లలు కూడా అదే చేస్తారు. ఏం నేర్పిస్తా ఉన్నావు పిల్లలకు? ఏం నేర్పించాలి? మనం దేవుని జ్ఞానంలో వారిని పెంచాలి. వారిని ఎలాగో చేయాలంట ఒకసారి చూద్దాం. నీ పిల్లలకు నేర్పించవలసింది ఏంటో ఇదొకటి చెప్పి నేను ముగిస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వాక్యం ధ్యానం చేసుకుందాం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నింటను ప్రతిష్ఠితులని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు, అబ్బబ్బబ్బబ్బబ్బ, ఎంత మాట, ఎంత మాట! ఎవరో తెలుసా ఈయన? సమూయేలు అనండి ఈ మాట అందరూ. సమూయేలు. సమూయేలు ఏం తల్లిదండ్రులు సమూయేలును, హన్నా కుమారుడు సమూయేలు. సమూయేలు చిన్న పిల్లోడు, అంత చిన్న పిల్లోడు. దేవుడి సన్నిధికి తల్లి తీసుకొని వచ్చింది. వచ్చి దేవుడి సన్నిధానంలో ఆ కుమారునికి చెప్తా ఉంది, ప్రార్థన చేస్తా ఉంది. దైవజనుడా, దేవా, నా తండ్రి, ఈ కుమారుణ్ణి నీకు ప్రతిష్ఠిస్తున్నాను అనగానే ఆ కుమారుడు ఆన్ ది స్పాట్ అక్కడనే మోకరించి సాగిలపడి దేవుని సన్నిధానంలో ప్రతిష్ఠితుడిగా మారిపోయాడంట. చప్పలు కొట్టి దేవుని మహిమపరచు. బిగ్గరగా 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 చప్పలు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా! అది నేర్పాలి నీ పిల్లలకు. సమయాలు చిన్న పిల్లవాడు, సంవత్సరంన్నర బాలుడు, సంవత్సరంన్నర బాలుడు. నీ పిల్లలకు నేర్పించాల్సింది ఏంటో తెలుసా? ప్రతిష్ఠించే మనస్సు. దేవుడి మనస్సు నేర్పించాలి. దేవుడి కొరకు వారిని ప్రతిష్ఠించాలి. సమూయేలు వారి అమ్మ తీసుకొని వచ్చి దేవుడి సన్నిధానంలో, యెహోవా, ఇదిగో నా బిడ్డను నీకు ప్రతిష్ఠిస్తూ ఉన్నాను, వాడు బ్రతుకు దినములన్నీ
బ్రతుకు దినములన్నీ నీ సన్నిధానములో ప్రతిష్ఠితుడుగా ఉంటాడు అని ప్రతిష్ఠించిన వెంటనే రాజులను దేవుడి కొరకు అభిషేకించాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా. యాజకులకు తీర్పు తీర్చాడు. హల్లెలూయా. గొప్ప వారిని తయారు చేశాడు. రాజు తర్వాత రాజంతటి వాడిగా మారిపోయాడు. సమూయేలు న్యాయాధిపతులను ప్రతిష్ఠించగలిగాడు. రాజులను ఏర్పాటు చేయగలిగాడు. ఈ వాక్యం అంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ పిల్లల జీవితంలో నువ్వు దేవుడి కొరకు వారిని ప్రతిష్ఠిస్తే, నువ్వు దేవుడి కొరకు వారిని పెంచితే, దేవుడి కొరకు వారు ఫలిస్తే, వారు చనిపోయిన తరువాత కూడా వారి పేరు భూమి మీద పలకబడాలి. ప్రైజ్ ది లార్డ్. సమూయేలు చనిపోయాడు. సమూయేలు పేరు నేటి వరకు కూడా భూమి మీద పలుకుబడతా ఉంది. చివరి మాట, ఈ కుమారుడు పుట్టినందువల్ల లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వాక్యంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. అతడు పుట్టినందున అనేకులు సంతోషించారు. ఈరోజు జాన్ బ్లెస్సీ దంపతులకు దేవుడిచ్చినటువంటి 2 పిల్లల ద్వారా మీ అందరూ సంతోషిస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా నేను చెప్పిన మాటలు అందరు చెప్పండి, వారిని ఆశీర్వదించిన వారు అవుతారు. బైబిల్లో ఉన్న వారందరూ కూడా సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23 నుంచి 27 వాక్యాలు నేను పలికిన విధంగా మీరు కూడా పలకండి. ఈ యొక్క వాక్యం నేను ముగిస్తాను. మీరు పలకండి. మీరు ఇశ్రాయేలీయులను ఈలాగున దీవింపవలెను. మీరు జాన్ బ్లెస్సీ దంపతులను ఈలాగున దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ ఆశీర్వాదములన్నీ కూడా వారికి, వారి కుటుంబానికి చేరవచ్చిన మనందరికీ దేవుడు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్.